నాకు వచ్చే కోపానికి నేనేం చేసుకోవడం నాకే తెలియదు చెప్తున్నా. నీకెందుకంత కోపం వస్తుంది? ఎందుకంత కోపం వస్తుంది? కోపమా? మరి నువ్వు ఎందుకు మందు తాగుతున్నావు? తాగుతా, పర్మిషన్ తీసుకొని తాగుతున్నా. నా పర్మిషనే. ఎవరు పర్మిషన్ తీసుకొని తాగినావు అని చెప్తున్నా. నీ పర్మిషన్ ఏం అవసరం లేదు నాకు. నీ పర్మిషనా? ఎందుకు నన్ను ఎందుకు ఇంత టార్చర్ చేస్తున్నావు? నన్ను బతకనిస్తావా? నాకు ఎందుకు ఇంతలా తయారవుతున్నావు రోజు రోజుకి? ఏంటండి తాగిన ఏమైంది మరి? నువ్వు నీకు ఎవడు ఇట్లాంటి పిచ్చి పిచ్చి వివరాలు నీకు నేర్పిస్తున్నాడు? తాగినా అంటే ఎవరి కోసం తాగుతున్నావు? నా కోసమే తాగుతున్నా. నీ కోసమే అంటే నీకు ఏ బాధ లేదా? హ్యాపీ మూమెంట్ లో తాగుతున్నావా లేదంటే నాకు ఎవరి కోసం అని తాగుతున్నావు? మరి చెప్పు. నువ్వు నా కోసమే తాగుతున్నా. నీ కోసమా? ఏం మాట్లాడుతున్నావు? నీ కోసం ఏంది? దేని గురించి? నీ హెల్త్ గురించా? ఎవరి గురించి చెప్పు. అంటే నువ్వు తాగొచ్చా? నేను ఎప్పుడు తాగినా నేను తాగలే. ఏ రోజు తాగినా? తాగలే. నాకు వచ్చే కోపాన్ని ఎట్లా కొడతా తెలుసా? ఎందుకు కొడతావు? చిన్న పాపాన్ని పెట్టుకొని నీకు మందు తాగే అలవాటు నీకు ఎవరు చెప్పి? తాగుతా, బరాబర్ తాగుతా. ఎవరు నేర్పిస్తారే? బేకార్ పనులు చేసుకుంటా అంటే ఎప్పుడు లేదు నీకు అసలు ఇట్లాంటి ఆలోచనదే లేదు. నీకు ఎవరు నేర్పిస్తున్నారు? మరి ఏ లంచ్ వరకు నీకు ఫోన్ చేస్తున్నారు? మరి నాకు అర్థమైతలేదు. అంటే రాధా కళ్యాణి తోటి తిరిగినప్పుడు ఏం లేదు కానీ ఇప్పుడు నేను మందు తాగితే నీకు ప్రాబ్లం ఏందా? ఎవడు మందు తాగుతా, నేను బరాబర్ తాగుతా. తాగుతా, బరాబర్ తాగుతా. మరి పాపాన్ని పెట్టుకొని నువ్వు ఇట్లాంటి నాటకాలు చేసుకుంటా ఉంటే పిచ్చి పిచ్చి పనులు చేసుకుంటావు. నువ్వు ఆ కళ్యాణి రాధా తోటి తిరిగినప్పుడు ఏం లేదారా? నేనే మందు తాగితే నీకు ప్రాబ్లం అవుతుందా? రాదా? నా రాధా కాబట్టి అది నేను ఏదో అది అయిపోయింది, ఆ స్టోరీ అయిపోయింది. ఆ బాధ ఎక్కడో దాని జీవితం అది. అదే మరి ఎన్ని రోజులు ఎంతమంది అమ్మాయిలతో తిరుగుతావు నువ్వు? నేను ఎడా తిరిగినా? నీ వల్లనే, ఈ ఫ్రస్ట్రేషన్ వల్లనే నేను ఇట్లా నేను ఏడా తిరిగినప్పుడు నువ్వు చూసినావా? తిరిగినప్పుడు నువ్వు చూసినావా? చూసినా, ఫోన్ లో కూడా మాట్లాడు చూసినావు నీకు